హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుజను నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ ద్రాక్షావల్లితో నన్ను అడ్డుదాటి నిరపడినావా నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అడ్డుదాటి నిరపడినావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకు ఇష్టమైన మాత్రము చేయగా నన్ను విసిరేలాట సాగుపై చావా నీకు ఇష్టమైన మాత్రము చేయగా నన్ను విసిరేలాట సాగుపై చావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా సతి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రియక దేవా హరిసృతుడా నిన్ను దేవని ఆరాధిస్తాము ప్రియక దేవా హరిసృతుడా నిన్ను దేవని ఆరాధిస్తాము జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణో నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పుత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతివై ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టేది. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీయంలో పుట్టి మనము దశపుత్రులము కావాలనని
ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడవిను. ఈ దేవుని వాక్యం దీన్ని ఆశీర్వదించుగాక. క్లాస్ కొట్టండి గట్టిగా. ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను. వారు చూసిన నక్షత్రము ఇదిగో చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీరు వచ్చి నిలిచి వారి ముందు నడుచుకుంటారు. తల్లిన మరియు ఆ శిశువు చూసి సాగిలపడి ఆయన చెట్టును తెచ్చి బంగారం సాగము గోళము ఆయనకి కనుక సమర్పించింది. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని సూత్రమును చెయ్యుచుండెను. ఈ దేవుని వాక్యం ఆమేన్ ఆమేన్ అనండి. యూదులరాజుగా పుట్టి ఉన్నవాడెక్కడ మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ఆమేన్. దేవుడు ఆ దేశంలో గొర్రె కాపరులు గొర్రెలు ఆ దేశంలో కొందరు గొర్రె కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందరు కాచుకుంటుండగా ప్రభువు తమ దూత వారి వద్దకు వచ్చుచు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవును మహా సంతోషకరమైన సువార్తను నేడు మీకు తెలియజేయమనగా దావీదు పట్టణమున నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు వరకు ప్రవచనాలు చెప్పిన సండే స్కూల్ పిల్లలందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయాన్ని నేను దైవజనులకు ఇస్తాను. రక్షకుడుగా ఇంచినాడు రాయగొల్ల రాయ రక్షకుడుగా ఇంచినాడట మన కొరకు పదమా రక్షకుడుగా ఇంచినాడట. క్రీస్తుననుకుంటున్నాం హ్యాపీ క్రిస్మస్.
Merry Christmas. Happy Christmas. Anusubala okoni kokoro anamadu chepucho. Anusubala okoni kokoro anamadu chepucho. Merry Christmas. Happy Christmas. అయ్యా ఇంకో శరణమంట పాడండి. అదే పాట ఇంకో శరణం ఇంకోసారి పాడండి ఇంకో శరణం. ఇంత ఆసక్తి కలిగి మీరు అందరూ కూడా ఉంటారని నేను అనుకోలేను. మీ అందరికీ కూడా సంఘపక్షాన్ని శుభాకాంక్షలు చెప్తున్నాను. క్రిస్మస్ తప్పట్లు పడుతుంది చూసారా, ఆయన అలాగా అల్చిపోతున్న దేవా నీకు వందనాలు. ఈ సంవత్సరము నాయన 2025 సంవత్సరము ఆఖరి సమయము, ఆఖరి గడియల్లో ఉన్నాం. ఆఖరి ప్రసంగం ఈ సంవత్సరంలో ప్రభా కొద్ది మాటలని దాస్తుడని మీ శిలువ చంద్రం వరకు పరుచుకొని నోటికి బోరగా చేసుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడిన నీ పిల్లలు ఇంకా అనేకులునైనా మరి రాలేకపోయారు, ఎందుకో తెలియదు. మరి సంవత్సరం అంతా కాపాడిన నీడల కృతజ్ఞత కలిగి ఉండవలసిన అనేకులు ప్రభా మరి ఎందుకు రాలేదో, ఏమి ఆటంకాలు వచ్చినాయో తెలియదు. నాకు ఆటంకాలను అడ్డుబాటును తొలగించి నూతన సంవత్సరంలో ఒక అడుగు ముందేయడానికి సహాయం చేయండి. నీ దీనదాసుని యొక్క బలహీనతలన్నింటినీ విడిపించి బలపరిచి 2 నిమిషాలు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో హబక్కూకు రాసినటువంటి ఈ యొక్క గ్రంథములో మనం చదువుకున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏంటమ్మది? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచము. అక్కడ ఆగు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవాన్ని కార్యములు నూతనపరచు. పాత సంవత్సరము గతించిపోయింది. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనము నూతన హృదయాన్ని కలిగి ఉండాలా, నూతన ఆలోచనలు కలిగి ఉండాలా. ఈ సంవత్సరం మనం ఎంతవరకు దైవభక్తిలో ఎదిగాము, ఎక్కడెక్కడ పడిపోయాము,
ఎప్పుడెప్పుడు మనము దేవుని గాయపరిచామో, మన కుటుంబాల్లో ఈ సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నామో, ఎన్ని కష్టాల్లో పడ్డామో, ఎన్ని బాధలు అనుభవించామో, ఎంత దరిద్రత అనుభవించామో, ఎంతమంది చేత మనం ఎన్ని నిందలు అనుభవించామో, అవన్నీ కూడా మనము గతించిన గతకాలము శత్రువుకు సాతాను మనల్ని మృంగుదామా, ఎలాగ మృంగాలనేటువంటి ఆలోచనతో నిత్యము కూడా మనలను కపాలించడానికి, మన కుటుంబాలను మింగటానికి సాతానుడు పొంచి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మహాకృపను బట్టి సాతాను యొక్క హస్తములో నుండి, సాతాను యొక్క నోటి నుండి ఆయన పిల్లలమైన మనందరినీ కూడా తప్పించి, విడిపించి, నడిపించి నేటికి కూడా తన బిడ్డను మరిసిన నేను నిన్ను మరువను, ఎడబాయనన్న దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారము మనందరినీ కూడా కాపాడి ఈ రోజు వరకు కూడా సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృపను బట్టే, మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన యొక్క దాన ధర్మాన్ని బట్టి కాదు. ప్రియమైన వాళ్ళారా, మనం మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్నాను సొంకరి ప్రార్థన, పరిసేడు వారానికి 2 సార్లు 3 సార్లు ఉపవాసం ఉండి తన రాబడంతట్లో 10వ వంతు దశమ భాగం ఇచ్చి దేవుని మహింపరుస్తున్నాడు. మంచిదే, కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ అతని హృదయంలో ఒక ఆటంకం ఉంది. అది ఏమిటంటే అతనిలో ఒక గర్వం అనేటువంటి మాట కనపడతా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవా నేను వారానికి ముమ్మారు నేను సన్నిధిలో ఉపవాసం ఉంటున్నానయ్యా, నాకు రాబడి అంతట్లో 10వ వంతు దశమ భాగం నీ సన్నిధికి ఇస్తున్నానయ్యా, నా పంట యావత్తులోను ప్రథమ ఫలాన్ని ఇస్తున్నాను, దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాను, కృతజ్ఞతార్పణ ఇస్తూ ఉన్నాను. నేను నీతిమంతుడిగా ఈ యొక్క సోరుల వలె లేక ఈ యొక్క సొంకరి వలె నేను పాపిని కానందుకు నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేశాడు. అంటే పక్క వ్యక్తిని పోల్చుకుంటూ ఉన్నాడు. అతని వంటి పాపిని నేను కాను, అతని వంటి పాపిని కాదు, అతని వంటి దుర్మార్గుడిని కాదు, అతని వంటి అక్రమస్తుని కాదు, నేనన్నీ కూడా వాక్యానుసారంగా నేను నడుస్తున్నాను ప్రభు అని తనని తాను పొగుడుకుంటూ, తనని తాను హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటున్నాడు, గర్విష్ఠులను అణిచివేసి దీనులను కృపనుకరించి పైకి లేవనెత్తుతాను అన్నాడు. ఈ రోజుని అనేకులను ఎంతమంది అయితే దీనత్వాన్ని కలిగి, ఎంతమంది తమ్మును తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆ తమను తాము ఎంతైతే తగ్గించుకొని ఇతరులను హెచ్చించి మాట్లాడుతున్నారు, అటు వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. వీనికంటే వాని ప్రార్థన ఆలకించాడు. సోరు లేనందుకు, వీడికి వల్ల సోరుని కానందుకు, ఇతని వల్ల నేను దొంగని కానందుకు, ఇతని వల్ల నేను అతిక్రమాన్ని విడిచిపెట్టినందుకు, అలాగే వారానికి 2-3 సార్లు నీ మందిరానికి వచ్చినందుకు అనేటువంటి మాటలు దేవుని దగ్గర వసిస్తూ గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సొంకరి ఉన్నాడు చూసావా, ప్రభువా పాపనైన నన్ను కనికరించయ్యా, నా కన్నులెత్తి నీ వైపు చూడటానికైనా నాకు అర్హత లేదయ్యా, నా చేతులెత్తి మొక్కడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నీ కృప చేత ఒక్కసారి ఈ దీనుడిని జ్ఞాపకం చేసుకయ్యా, ఈ కృప చేత ఈ పెంట గొప్పలో ఇస్తర లాంటి నా బ్రతుకు అందరికీ ఉపయోగపడిన తర్వాత నన్ను ఇస్తరాకు ఏ విధంగా అయితే అన్నం తిన్న తర్వాత ఎంగిలాకి ఇస్తరాకుని ఎలాగైతే పెంటలోకి ఇసిరేస్తారో ఈ లోకంలో అందరూ అన్ని విధాలుగా నన్ను ఉపయోగించుకుని చివరికి నన్ను పెంటలో ఇసిరివేశారయ్యా. ఎవరికి పనికిరాని వాడికి అయిపోయాను ప్రభువా, ఒక్కసారి నా యందు నీవు కనికరించి నీవు కృప చూపించమని కన్నీరు మున్నీరుగా ఏడ్చి గుండెలు బాదుకొని రోధిస్తూ తనని తాని తగ్గించుకొని ప్రార్థన చేశాడు. సొంకరి అనగా ఒక పాపి ప్రార్థన చేశాడు. ప్రార్థన నీతిమంతుడని ప్రార్థన, తనను తాను గర్వించుకుంటూ ప్రార్థన చేసిన వానికంటే తనను తాను తగ్గించుకొని దేవా నా కన్నులు నీ వైపు చూడటానికైనా, నా చేతులు నీ వైపు సాపటానికైనా నేను ఏమాత్రము యోగ్యత లేనివాడినయ్యా. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనుడిగా ప్రార్థన చేశాడు. నీ వారానికి 2 వారాల ఉపవాసం ఉంటున్నావు మంచిదే, దశమ భాగం ఇస్తున్నావు మంచిదే, ప్రథమ ఫలం ఇస్తున్నావు మంచిదే, కృతజ్ఞత అర్పణ ఇస్తున్నావు మంచిదే. కానీ నీవు ఏం చేసావు? డప్పు కొట్టుకున్నావు.
నువ్వు డబ్బు కొట్టుకున్నావు, కానీ ఇతను రొమ్ము కొట్టుకున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు 2 రకాల ప్రార్థనలు. నువ్వు నీతిమంతుడు అయితే మంచిదే, నువ్వు నీతిమంతురాలు అయితే మంచిదే, నీ నీతిని జాగ్రత్త కాపాడుకో. కానీ ఒక ఏలు పెట్టి ఇతరులను నేను గొప్ప వ్యక్తిని, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, వ్యభిచారివని మనం ఎవరికి ఏలెట్టి చూపించకూడదు. అప్పుడే నీ బ్రతుకులో ఉన్నటువంటి బలహీనత బయటపడిపోతుంది. ఒక్క ఏళ్ళు నువ్వు ఎదురు పెడితే ఎన్నేళ్ళు వెనక్కి చూడండి. ఒక్కసారి ప్రియమైన వాళ్ళ మనం చూస్తున్నాం, ఒక్కటికి మనం ఏలిటి ఇతరులను చూపించేటువంటి యోగ్యత మనలో లేదు. ఎవరు యోగ్యులు చెప్పండి, ఎవడు గొప్పవాడు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవాని కార్యాలు నూతనపరచమని అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా తప్పు చేస్తే నీ దగ్గర నేను కానీ నా దగ్గర నువ్వు కానీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర ఒప్పుకోవాలి. చోరునైన నన్ను కనికరించని, దొంగనైన నన్ను కనికరించయ్యా, నీ వాక్యానికి లోపడకుండా తిరుగుబాటు చేసి నన్ను కనికరించయ్యని రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు జాలి పడ్డాడు. దేవుడు కనికరం చూపించాడు. అందుకే వాని ప్రార్థన కంటే వీని ప్రార్థన దైవ సన్నిధికి చేర్చబడింది. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను నీతిమంతుడినని తనకు తాను డప్పు కొట్టుకున్నవాడు దేవుని ప్రార్థన. గర్వంతో కూడిన మాటలు దేవునికి ఇష్టం ఉండవు. గర్వంతో కూడిన ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవెంత తగ్గించుకుంటావో, నిన్ను నీవెంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఒదిగిపోతావో అంతగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చింపజేస్తూ ఉంటాడు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కాలాలు ఒడిగా సాగిపోతున్నాయి. నీ ప్రతిరోజు ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నా, కానీ సంవత్సరాలు మారిన మన జీవితాలు మారకపోతే నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం, మరొక సంవత్సరం కంటే మరొక సంవత్సరం ముందు నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుడు అదే అంటున్నాడు, ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో, తర్వాత ఇతరుల గురించి ఆలోచించు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తికి కంటిలో దూలం ఉందంట, మరో వ్యక్తికి నలుసు ఉందంట. ఈ దూరం ఉన్నవాడు అంటున్నాడు నలుసున్నవాడితోటి, అయ్యా నీ కంట్లో ఉన్న నలుసు తీసుకోమని చెప్తున్నాడు. దూరం పెద్దదా నలుసు పెద్దదా? దూరం పెద్దదా నలుసు పెద్ద అంటే దూరం పెద్దదే. ఆ దూరం ఉన్నవాడు నలుసున్నవాడికి చెప్తున్నాడంట. అంటే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు, మనం ఇతరులకు బోధించేటప్పుడు, ఇతరులకి గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు నాకు నేనుగా, నీకు నువ్వుగా పరిశీలన చేసుకో. అప్పుడు నువ్వు ఎవరిని చెయ్యెత్తి చిన్న మాట కూడా అనలేవు నీవు. ఆనాడు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి. మోషే ధర్మశాస్త్రము, ప్రభువా ఏమే ఇదిగో వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకొని తీసుకొని వచ్చాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి. మరి దీనికి నువ్వు ఏమన్నావు చెప్పంటే, దేవుడు ఏమన్నాడు? కొట్టి చంపేయండి ఆ మనిషిని. ఇలాంటి పాపిస్తుంది భూమి మీద ఉండడానికి వీల్లేదు, దీని మొహం చూడకూడదు అన్నాడా? ఏమన్నాడు? అమ్మా, మీరు పాపం చేయని వారెవడో మొట్టమొదటి రాయి వేయండి. ఆయన భూమి మీద రాస్తున్నాడు. రాస్తూ ఉంటే ఒక్కొక్కటి చరిత్ర ఆయన రాసే రాతలు కనపడతా ఉంది. పాపం లేనివాడు ఎవడు లేడు. గ్రామాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదో ఒక పాపం లోపల వెంటాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడని చెప్పుకోవడానికి వీలు లేదు. మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం. ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి పురుషుడు ఏమైపోయాడు? పురుషుడు ఎక్కడున్నాడు? స్త్రీతో పాటు పురుషుడు కూడా పాపం చేశాడు కదా. పురుషుడు ఎక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఆమె ఏ స్థితిలో, ఆ పరిస్థితిలో ఉండవలసి వచ్చిందో ప్రభువుకు తెలుసు. కానీ వీళ్ళు బెట్టలిచ్చి కొట్టడానికి తీసుకొచ్చారు. మీరు తప్పులేని వాడు మొట్టమొదటి రాయి వేయండి. ఎవరి తప్పులు వాడు కనపడుతూ ఉన్నాయి. పట్టుకొచ్చిన వాడు కింద పడేసి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఉన్నాడు. తలపైకి ఎత్తి చూస్తే
ఆమె ఒక్కటి తప్ప ఒక్కడు కూడా అక్కడ లేరు. కారణం అప్పుడు దాకా వాళ్ళు గొప్పవాడుగా పెద్ద మనుషులుగా శరీరం అయ్యారు. యేసు ప్రభు ఎప్పుడైతే వాడి చరిత్ర వాడికి చూపించాడో రాళ్ళు కింద పడేసి తల ఉంచుకుని వెళ్ళిపోయారు. అమ్మా, నేను తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? అయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. ఎవరు కొట్టలేదమ్మా, నేను ఎవరు కొట్టలేదా? ఎవరు కొట్టలేదు ప్రభు, ఎవరు కొట్టలేదయ్యా. వాళ్ళు కనిపించని పాపి అయినటువంటి స్త్రీ ప్రభు పాదాల మీద పడి తన కన్నీటితో ప్రభు పాదాలు కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆమె చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో నిలిచిపోయేటటువంటి కారణం ఏంటో తెలుసా? ఆమె నీతిమంతురాలు కాదు, అక్కడ ఒక వ్యభిచారి పట్టబడి ప్రభు దగ్గర తగ్గించుకొని కన్నీరు విడిచింది. ఆమె కన్నీరు హృదయాన్ని దేవుడు చూసి ఆమెను కనికరించాడు. అమ్మా, నిన్నెవరు శిక్షించలేదు కదా, నేను కూడా నిన్ను శిక్షించను. సమాధానం కలదానవై వెళ్ళు. ఏం కలిగి? సమాధానం కలిగేదానవై వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెప్పుడు పాపం చేయొద్దు. అక్కడ విడిచిపెట్టింది పాపాన్ని. యేసయ్య పాదాల చెంత విడిచిపెట్టింది, లేచింది, దిగ్గున లేచింది, తన గ్రామంలోనికి వెళ్ళింది. యేసే లోకరక్షకుడు, యేసే పాపిని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. వేసు తప్ప ఎరుక గక్షంతరం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు సమాజంలో వ్యభిచారిగా పట్టబడి తృణీకరించబడిన వ్యక్తి ఈ రోజుని సువార్త ప్రకటిస్తూ యేసయ్య శిశువులుగా మారింది. ఎంత గొప్ప ధన్యత అండి! యేసయ్య నోటికి మాటలు, యేసయ్య నోటిలోంచి వచ్చిన దయగలిగిన మాటలు ఆమె విని ఆ మాటలకు యేసయ్యకి పట్టబడ్డాలి. ఈ రోజుని నీ నోటి మాటను బట్టి ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి బయటికి పోతున్నారు. ఈ నోటి మాటను బట్టి కదా, ఆ నోటి మాటను బట్టి కదా ఆ పాపైనటువంటి స్త్రీ ఈనాడు పాపాన్ని విడిచిపెట్టి సువార్త ప్రకటించింది. ఆ పాపని వేరెట్టు చూపిస్తే తన జీవితము చివరికి నరకానికి పోయి ఉండేది. కానీ యేసు నరకానికి పాత్రురాలైనటువంటి ఆమె జీవితాన్ని మార్చడానికి ఆయన నోటిని ఉపయోగించాడు. మరి ఈరోజు నీ నోరు, నా నోరు, మన అందరి నోరులు ఎలాగుంటున్నాయి? ఒక పాపిని మార్చగలిగినటువంటి విధానంగా మన నోరు ఉంటుందా? ఒక పాపి ప్రభు సన్నిధికి వస్తే ఆమె ఏరిటి చూపించి బయటికి గెంటే పరిస్థితిలో నీ నోరు ఉంటుందా, నీ ప్రవర్తన ఉంటుందా? ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ప్రియమైన దేవుని పెట్టారా? ఇప్పటికైనా ముంచిపోయింది లేదు. దేవా, సంవత్సరాలు జరుగుతుండగా సత్యాన్ని గ్రహించక అసత్యంలోని వెంబడిస్తూ అసత్యంలోని నశించిపోతున్నా నాకు జ్ఞానోదయం కలిగించవయ్యా. ఈ నూతన సంవత్సరం రాబోతోంది, నాకు నూతన హృదయాన్ని దయచే ప్రభువా. నా పాత రోత బ్రతుకు తీసివేయి. ఇతరులను విమర్శించే జీవితం నా నుండి తీసివేయనైనా. ఇతరులకు తీర్పు చెప్పడం కానీ, ఇతరులను పెంచే విషయంలో కానీ, ఇతరులను ఏలిటి చూపించే విషయంలో కానీ ఎన్నోసార్లు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించకపోతే కనపడని దేవుడిని నీ ఎలా ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన. బైబిల్ అంతా కూడా 2 అక్షరాలు ప్రేమ. అది నీలో లేకపోతే నీవు ఆయన బిడ్డగా ఉండడానికి అర్హత ఉండదు. నువ్వు అనుకుంటావు నేను దేవుడి బిడ్డనే అని, కానీ దేవుడు కూడా అనుకోవాలి కదా ఆమె నా బిడ్డని. అవునా కాదా? ఆమె నా బిడ్డని, అతను నా బిడ్డని ఆయన మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ రాత్రి నా ప్రియమైన వాళ్ళారా, సంవత్సరాలు జరుగుతుండగా చదువు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా దానిని తెలియజేయం ప్రభా. ఏంటి తెలియజేసేది? గత సంవత్సరం అంతా ఎలాగున్నావు, ఈ సంవత్సరం ఎలాగున్నావు? ఒకసారి వచ్చే సంవత్సరం అడుగు పెట్టే ముందు ఒక్కసారి దీనిని గురించి నీవైనా నేనైనా మనమైనా లేక ఆయా గృహాలలో మంచాల మీద పడుకుని రాత్రి దూరసిన మెంతల ద్వారా వాక్యం ఉంటున్న వాళ్ళైనా మనల్ని మనం పరిశీలన చేసుకొని
మనం సిద్ధపడితేనే తప్ప ఇతరులను మనము సిద్ధపరచలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చేపను పట్టాలంటే నీకు వెళ్ళి అతను డైరెక్ట్గా దొరికేస్తుందా? అడగండి. ప్రొఫెసర్స్ చెరువులు పడతాకి వెళ్తారు కదా, చెరువుల సంగతి అలా పక్కన పెడదాం. నువ్వు ఎక్కడికైనా పంట బోధలో కానీ మురికాల్లో కానీ ఒక గాలం పట్టుకెళ్తే వెళ్ళి ఆటంతో ఇంత లోపలికి దొరికేస్తారు. మాట్లాడరా దొరుకుతాయి. దానికోసం ఎంతోసేపు నిలబడాలి. కాళ్ళు అవుతాయి, రెక్కలు నిప్పడతాయి, పైన ఎండకైతే ఎండ అండి. ఆ గాలం ములికి ఎర్రబెట్టి గంటల తరబడి దానికోసం కాసుకుని కూర్చోవాలి. జలకొంకులు తగిలింది అంటే ఎర్రంతా తినేసి మెదడుండి దాటిపోతే జలలో. చేదు బరువులు కూడా అంతే, ఎర్రంతా తినేసి గేలానికి రావు. చిరాకు వస్తుంది ఒకసారి. ఎక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ. నీ ఊరంతా తిరిగినా ఏమీ దొరకదు ఒక్కో రోజుని. ఒక చేపను పట్టాలంటే ఎంతో శ్రమ. మీరు ఎవరు చేపట్టలేదు. ఒక చేప దొరకాలంటే ఎంతో శ్రమ పడాలి. అలాగే ప్రభు కోసం ఒక వ్యక్తిని సంపాదించాలంటే ఎంతో శ్రమ పడాలి. అంతే తప్ప కేకేసినంతరాన్ని పరిగెత్తుకుని రాదు. ఎంతో నైపుణ్యత ఉండాలి. ఒక చేపను పట్టుకోవటానికి ఎంత నైపుణ్యత కలిగి ఉంటాడో వేటగాడు, ఒక జింకను పట్టుకోవటానికి ఎంత నైపుణ్యత కలిగి ఉంటాడో వేటగాడు, పక్షిని పట్టుకోవడానికి ఎంత నైపుణ్యత కలిగి ఉంటాడో ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అవి ఏం డైరెక్ట్గా వచ్చి పుస్తకం పడిపో. దేవుని సంఘము, దేవుని పని కూడా అంతే. ఒక ఆత్మ రక్షించబడాలంటే దానికి ఎంతో ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఓర్పు సహనం లేనివాడు సేవలో పనికిరారు. ఓర్పు సహనం లేనివాడు దేవుళ్ళు ఎక్కువగా ఎదగలేరు. ఇప్పుడైనా మన హృదయాన్ని మార్చుకుందాం, బ్రతుకులను మార్చుకుందాం. రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు. ఒక వ్యక్తి రక్షించబడవలసిన వ్యక్తిని, నీవు ఆ వ్యక్తిని మరి ఆ ఆత్మీయ జీవితానికి నీవు ఆటంకపడితే రేపొద్దున్న ఆ ఆత్మ గురించి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఆయా వ్యక్తుల మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పెట్టాలి. రేపు దేవుడు నిన్ను అడగడా, నువ్వు రక్షించబడ్డావు, నీ భర్తకు ఏనాడని నువ్వు వాకింగ్ చెప్పావా? నీ భర్తకు ఏనాడని చెప్పావా? నీ పిల్లలు నేరుగానే నువ్వు చెప్పావా? ప్రియమైన దేవుని పెట్టాలి. నేను ఎవరు విమర్శించట్లేదు. నీవే కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలతో నీ కుటుంబం ప్రభు సన్నిధికి వచ్చి ఒక గంట అలా కూర్చొని దేవుని మాటలేని ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్తే వారమంతా నీ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికరంగా ఉంటుంది. క్షణికమైన 500 కోసం 1000 కోసం చూడకు. దేవుడు నీకు 365 రోజులు ఎన్నో నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేశాడు, 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే నీవు కూడా 6 దినాలు పనిచేసుకో, 7వ దినాన్ని ప్రభు సన్నిధిని నువ్వు కనపడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. మన జీవితంలో ఎంతో డబ్బు సంపాదించాం. ఒక్కసారి లెక్కేసుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుంటాం. మనం ఈరోజు మన చేతిలో ఉన్నాయా? ఒక్క రూపాయి ఉండదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం పోషించి సంరక్షించి ఈ రోజు వరకు కూడా కాచి కాపాడుతున్న దేవునికి మనం ఎలా ఉంటున్నాం? తగ్గించుకుంటున్నామా? హెచ్చించుకుంటున్నామా? హెచ్చించుకుంటే హెచ్చింపు స్వభావం నీకే నష్టం. నిన్ను తగ్గించుకుంటున్నావా? దేవుడు నిన్ను హెచ్చించాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? దేవుడు ఎక్కడికి దింపాలో అక్కడికి కిందకి దింపుతాడు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా సంవత్సరాలు జరుగుతుండగా దేవా నీ కార్యాలు నూతనపరచు. రైట్, ఆయన నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నూతనంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? మరి కొత్త సంవత్సరం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. మరి ఈరోజు కొత్త సంవత్సరంలో నువ్వేమన్నా మార్పుగా ఉండాలని కోరుకుంటున్నావా? పాత సంవత్సరంలో ఎన్ని వారాలు నీకు ఆబ్సెంట్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని వారాలు దేవుడి సన్నిధిని దొంగిలించావో తెలుసా? ఎన్ని శుక్రవారాలు నువ్వు మొర్రగొట్టిన అంగలార్చిన నీ కోసము. పిల్లల ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని ధిక్కరించావు. ఇప్పుడైనా సంవత్సరాలు జరుగుతుండగా దేవా నీ కార్యాన్ని మా పట్ల నూతనపరచు దేవా. ప్రార్థనలు ప్రభుని అడుగుతాం. అలాగా ప్రభు మనం అడిగితే మన హృదయాలనైనా నూతనపరుస్తాడు, మన జీవితాల్లో అయినా నూతనపరుస్తాడు. నీకు జరగబోయే కీడంతటి నుండి కూడా ఆయన నిన్ను తప్పించి
ఆ కీడులో నీ మీదగా రాకుండా ఆయన నిన్ను నన్ను కూడా ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. అందుచేతనే ఈరోజు వరకు మనమైనా మన భార్య పిల్లలైనా మరి మన బిడ్డలైనా మన బంధువులైనా క్షేమంగా ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన. ఆనాడు సొదొమ గొమొర్రా కూడా అగ్ని వర్షంతో నేను దీన్ని నాశనం చేస్తానంటే సొదొమ గొమొర్రాలో ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాము సహోదరుడైనటువంటి ఎవరు? లోతు. అయ్యా, ఒక్కరు నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడమంటే ఒక్కడున్నా కాపాడుతాను, కానీ ఒక్కడు కూడా లేరంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు చదువమ్మా. నూతన పరచము, దానిని తెలియజేయము, కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. ఎన్నిసార్లు ప్రభువా, నేను నీ కోపం పుట్టించిన మాట నిజమే, నిన్ను గాయపరిచిన మాట నిజమే, నీకు విరోధంగా నేను తలంచిన మాట నిజమే, నీ ఆజ్ఞలను గైకొనకపోవటము నిజమే. కానీ నీవు కోపపడితే నేనేమైపోవాలి? కోపపడుతూనే మా పట్ల నీవు వాత్సల్యత చూపించు ప్రభువా అడుగుతున్నాడు. నువ్వు కోపపడటం సపోజే, నువ్వు కోపపడటంలో తప్పులేదు ప్రభువా. నేను చేసిన క్రియలు కానీ నేను చేసిన పనులు కానీ నీకు ఆయాసాన్ని కలిగించవచ్చు, కానీ నన్ను క్షమించి మనసు మార్చుకుని కోపిస్తోందని నా పట్ల నీవు కృప చూపించమని హబాకు దేవుణ్ణి అడుగుతున్నాడు. హబాకుకు దేవుణ్ణి అడుగుతున్నాడు. హబాకు జీవితంలో నీవు నేను ఉండి హబాకు కంటే గొప్పవాడు కాదు, హబాకు కంటే మనం గొప్పవాడు కాదు, నీతిమంతులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నూతన సంవత్సరంలో సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు. నీకు ఇల్లు లేదా? నూతన సంవత్సరంలో ఒక ఇల్లు దయచేపు. నీ ఎవరి బిడ్డకి వివాహం చేయలేనటువంటి దుస్థితులు నీవు ఉన్నావా? ఒకవేళ నీవు ఉంటే ఉండవచ్చేమో, కానీ ఆయన అంటున్నాడు, అమ్మ నీ ఎవరి బిడ్డకి వివాహ సమయం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తానంటున్నాడు. ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు. ఎవరి ప్రాయంలో నీ బిడ్డలకు చక్కటి భవిష్యత్తును దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈరోజు అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిస్థితి. ఈరోజు దేవునికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు నీవు? కృతజ్ఞత లేనట్లుగా. ఆమె పాపియే, కానీ ఆ కాసేపు సమయాన్ని గడిపేసుకుని వెళ్ళిపోలేదు, కానీ యేసుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉంది. పాపాలనే అడగనా యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా. పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పోయన కన్నేరు స్వామికి తానికి పాదాలునే కడగనా, పాదాలనే కడగనా యేసు పాదాలునే కడగనా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పెట్టారా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. మన జీవితాన్ని మార్చుకుందాం, హృదయాన్ని మార్చుకుందాం. ప్రభుకి మరికొంచెం దగ్గరగా చేరుకుందాం. ప్రభు దగ్గరికి మరికొంచెం దగ్గరగా ఆయన సమీపంగా కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ప్రభుకి ఎంత ఎడంగా ఉన్నావో, ఎంత దూరంగా ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకొని ఈ సంవత్సరమైన మరి కొంచెము ఎదరికి సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 65:11 ఒకసారి చదువుదామా. కీర్తన 11, 65:11, 65:11, 25 కాదు 65 చదవండి అమ్మా. సంవత్సరమును నీ దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు కదా. మరి ఈరోజు ప్రభువు గడిచినటువంటి సంవత్సరము 31వ తారీఖు రాత్రి
ఇదే సమయాన్ని ఇదే గడియాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. బాబు, సంవత్సరాలు జరుగుతుండగా నీ దయా కిరీటము. ఏం కిరీటం అది? దయ కలిగిన కిరీటము. అంటే మేము చేసే పాపములను బట్టి కానీ మా యొక్క దోషములను బట్టి కానీ ప్రతీకారం చేయక నీ దయ మా మీద మా కుటుంబాల మీద ఉంచి కాచి కాపాడి మా అందరి మీదను నీ దయా కిరీటాన్ని ధరింపజేసి సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కిరీటము మన మీద ఉంచాడు కనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా మనమే సజీవులంగా ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖం సంవత్సరాలు జరుగుతుండగా ఏంటంటున్నాడు? సంవత్సరాలు జరుగుతుండగా నీ దయా కిరీటమును మా మీద ధరింపజేసి ఉన్నాం. ఈ రోజుని నీవైనా నేనైనా నా మట్టికి నేను ఫిబ్రవరి నెలలో నాయుడుపాలు ఉద్దిన మీద నా ప్రాణం గాల్లో కలిసిపోవాలి. ప్రార్థనకు వెళ్ళాం. డైరెక్ట్గా ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ ఇంటికి రాకుండా నర్సాపురం ఏరియా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం పరిస్థితి ఏర్పడింది. ఊపిరి రాలేదు. గుండెలు బిగబెట్టుకుని కొప్పుకోల్పోయాను. నోటి మాట్లాడు. ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు. ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి నా జీవితంలో. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే కోకోలుగా ఉన్నాయి. దేవుడు నా పట్ల చేసిన మేళ్ళు చెప్పుకోవడానికి నా జీవితాంతము కూడా ఆయన పాదాల దగ్గర గడిపిన సమయం సరిపోదండి. అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఈ రోజున మీ అందరి వయాన్ని ఇలా నిలబడి సువార్త ప్రకటిస్తున్నాను ఇంకా అంటే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి. మరణం నుండి జీవంలోనికి దాటించాడు. భూగర్భంలో నుండి తీసిన మన్ను ఆయన నాసిక రంధ్రంలోని జీవాత్మను ఊది ఒక మనిషిగా చేసినటువంటి నన్ను ఈ భూగర్భం నుంచి తీయబడినటువంటి మట్టి, ఈ మట్టి శరీరాన్ని భూగర్భంలో కలిసిపోకుండా భూమి మీద నిలవబెట్టుకున్నాడు ఆయన. ఎంతోమంది గర్భంలో కలిసిపోయారు. భూగర్భంలో కలిసిపోయేది నాడు లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుని భూగర్భంలో ఉండవలసిన నేను భూమి మీద నిలబడ్డానంటే అది మనుషుల యొక్క సహాయం కాదు, కానీ దేవుని యొక్క వాత్సల్యత. ఆయన దయా కిరీటం. ఆయన దయ కలిగిన దేవుడు కనుక ఆయన దయ చొప్పుని నన్నైనా మిమ్మల్ని అయినా మనందరినీ కూడా దేవుడు బ్రతికించుకున్నాడు. ఈరోజు మనం ఏమయ్యానో ఆయన దయ వలననే అయ్యి ఉన్నాం. మనం ఏమయ్యన్నా ఒక ఐశ్వర్యం కలిగి ఉన్నామా, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నామా, లేవుతో ఉన్నామా, మనం ఏమైనప్పటికీ అది ఆయన దయ వలన అనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన దయా కిరీటాన్ని పోయిన సంవత్సరం ఇచ్చాడు. 365 రోజులు కాసి కాపాడాడు. ఆయన కిరీటము నిన్ను కాపాడింది. మరి ఈరోజు ఎక్కడ నిన్ను కాపాడిన దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, ఎంతమంది ఈరోజుని డబ్బుని ఆశించి తమ కాలాన్ని గాల్లో వదిలిపెట్టుకుంటున్నారు. ఈనాడు ప్రియమైన దేవుని పెట్టారా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనం వచ్చాయా? సంవత్సరాలు జరుగుతుండగా నీ దయా కిరీటము మా మీద ఉంచయ్యా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్పి ముగించేసుకుందాం. మరొక మాట 1 కొరింథీ 6:19-20. 1 కొరింథీ 6:19-20 తొందరగా చదివితే నేను ముగిస్తాను. అమ్మా, 1 కొరింథీ 6, మీ దేహము జాగ్రత్తగా వినండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న, అందరూ చెప్పాలి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేహము నీది కాదు అంటున్నాడు దేవుడు. నీవు అనుకుంటున్నావు నేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నా అనేటువంటిది నీకు ఈ లోకంలో ఏది లేదు. నీ దేహమే నీది కాదు అంటున్నాడు దేవుడు. దేవుని సమాధానం ఏం చెప్తాడు? నీకు ఇచ్చిన దేహము నీది కాదు. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నీ వెలగవా? ఎంతమంది ఈరోజు ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు? ఎంతమంది ఈరోజు దేవుని ఆలయాన్ని దుఃఖపరుస్తూ ఉన్నారు? ఎంతమంది ఈరోజు
దేవుని మందిరాన్ని వ్యాపార గృహాలుగా మారుస్తున్నారు. ఆయన సీయోను బయలుదేరినప్పుడు, గాడిద మీద బయలుదేరినప్పుడు ఆ తండ్రి దేవాలయం అంతా ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? వ్యాపార గృహంగా మార్చివేశారు. పావురాలు అమ్ముతున్నారు, చేపలు అమ్ముతున్నారు, మాంసం అమ్ముతున్నారు, రకరకాల వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలో ఏముండాలి? ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కానీ అక్కడ ఏముంది? వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజుని నీ గుండె హృదయాన్ని ఒకసారి తట్టి ఆలోచించు. నీవు ఆదివారం వ్యాపారం చేస్తున్నావా? శుక్రవారం వ్యాపారం చేయట్లేదా? నీవు ఆనాడు వాళ్ళే కాదు, ఈ రోజు నువ్వు ఆదివారం దేవుని మందిరానికి నీవు రాలేదు అంటే వ్యాపారం చేస్తున్నావు. డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో పని మీద వెళ్ళిపోతున్నావు. శుక్రవారం నువ్వు ప్రార్థనకు రావు, వ్యాపారం చేయట్లేదా? నీవు ఎవరింటి దగ్గర ప్రార్థన పెడితే ప్రార్థనకు రావు. కారణం ఏంటి? కారణం ఏంటి? ప్రభు సన్నిధిలో నేను బాప్తిసం తీసుకున్నాను, బాప్తిసంతో నేను మృతి చెందాను, తిరిగి లేపబడ్డాను అని నీవు అనుకుంటున్నావు. కానీ నీలో ఏమి లేదు, తగ్గింపు లేదు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు కానీ నీలో తగ్గింపు లేదు. దేవుడు అంటున్నాడు, దీనులకు కృపను అనుగ్రహించి గర్విష్ఠులను కిందకి అణిచివేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు నిలువ పెట్టి కొనబడిన వారి మీరు ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మును నన్ను మనందరినీ కూడా సంపాదించుకున్నాడు. అందుకే నీవు నీ సొత్తు కాదు అంటున్నాడు. నీవు నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కానప్పుడు నేను నీ సొత్తు ఎలాగవుతాను? ఆలోచించు. నీవు నీ సొత్తు కాదు. గంటల తరబట్టి అర్థం దగ్గర ఉన్నా, ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని సెంటులు రాసినా అది ఇహమందు ఇక్కడితోటి అంతమవుతుంది తప్ప పరలోకం ఏది కూడా ఈ సౌందర్యము రాదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు సౌందర్యము అందం ఉండొచ్చు, ఒక్క వ్యాధి వచ్చిందంటే అందం అంతా అస్థిరమైపోతుంది. ఒక పువ్వు పోస్తుంది, సూర్యుడు ఉదయించగానే పువ్వు ఒడిలిపోతుంది. గడ్డి పువ్వు లాంటిది నీ జీవితము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేహము నువ్వు కాదు. నీ దేహాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీది కాని దానికోసమే నువ్వు ఆశిస్తూ ఉన్నావు. నీది కాని దానికోసమే నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు. ఏం తిందామా, ఏం తాగుతామా, ఏం ధరిస్తున్నా అని ఆలోచిస్తున్నావు. నీ తిండి కోసం, తాగుడి కోసము, బట్ట కోసం ఆలోచిస్తున్నావు. కానీ అయ్యో ఈ దేహాన్ని నాకు దేవుడు, ఈ దేహంలో ఆయన ఆత్మ నాలో ఉంది. ఆయన ఆత్మకు నేను ఎలా ఉండాలి? దేవాలయంగా ఉండాలి. ఆ దేవాలయం కుక్కలు కొల్లగొట్టేసి పాడు చేసేస్తున్నారు ఎంతోమంది. ఆ దేవాలయంలో ఏముంటుంది? కళ్ళు కొండ ఉంటుంది. ఆ దేవాలయంలో సారా కొండలు ఉంటున్నాయి. ఆ దేహంలో రకరకాల చెడు వ్యసనాలన్నీ కూడా అందులో పెట్టి కూర్చుంటున్నారు. ఎక్కడ? దేవుని ఆలయమనే నీ దేహమే. దేవుని ఆలయంగా నీ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎంతవరకు నీవు ఎవరికి ఆలయంగా ఉన్నావు? దేవునికి ఆలయంగా ఉన్నావా? సాధారణంగా ఆలయంగా ఉన్నావా? చెడు క్రియలకు నీవు ఆలయముగా ఉండిపోయావా? అలాంటి ఆలయాల్లో ఆయన ఉండేవాడు కాదు. ఆయన ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని కనుక నువ్వు కూడా పరిశుద్ధురాలిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ దేహము నీది కాదు అంటున్నాడు. నీవు నీ సొత్తు కాదు. సరే, మరి ఎవరి సొత్తు? మరి ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాకపోతే మరి ఎవరి సొత్తు నీవు అసలే? దేవుడే అంటున్న మాటలు ఇవి. ఇల్లు పెట్టి కొనబడిన వ్యక్తివి నీవు. ఎంతలో కాపాడు, అంతలో మాయమైపోయి నీటి మీద బుడగ వంటి వాడువు నీవు. ఇది నాది, అది నాది అని చెప్పి వెర్రవీగుతున్నావు నీవు. అంతే, నీ వెర్రవీగుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి అయినా దానిని విడిచిపెట్టు. నీలో మొట్టమొదట ఆహాన్ని తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. నీ నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, హృదయ ఆలోచన ద్వారా నీ ఇతరులకు చెప్పే ముందు ఆమె తగ్గించుకుంది. ప్రభువా, చెట్టు గొప్పలు ఇస్తర్లాంటి నువ్వు బ్రతుకుని
నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడిగావయ్యా. ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకున్నావు. ఈ లోకంలో ఎవరికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా నీవు చేసుకున్నావయ్యా. నా జీవితం చాలు. ఈ రోజుని ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చావు. ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకున్నావు. తండ్రి అని పిలవడానికి కూడా అర్హత యోగ్యత లేని నన్ను నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నావంటే ఈ రోజుని సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచించు. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తే నీవేదో మొక్కుబడిగా మందిరానికి వచ్చి వెళ్తావా? మొక్కుబడిగా దేవుని మందిరానికి వచ్చి వెళ్తావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి మనము పరిశీలన చేసుకున్నాం. దేవుడు నీ కోసం సర్వత్వాన్ని త్యాగం చేశాడు. ప్రభువా, ఈ రాత్రి నీవు నీ సొత్తు కాదు, నీవు చదవమ్మా, నీవు నీ సొత్తు కాదు, మీరు కారు అమ్మా, విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటో విలువ? పరిశుద్ధుని యొక్క రక్తము చేత నిన్ను విడిపించుకున్నాడు ఆయన. సాతాను యొక్క కబళ హస్తముల చేతుల నుంచి విడిపించుకొని విమోచించుకొని ఆయన నిన్ను విడిపించడం కోసం తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. తన రక్తపు బొట్టులు చిందించవలసి వచ్చింది. నీకోసమైన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి నీ కొరకు ప్రాణం పెట్టేస్తే దేవుడు నాకేం చేశాడండి? ఎంత దౌర్భాగ్యం అండి ఇది. దేవుడు నాకేం చేశాడండి? ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాడు దేవుడికి కార్యం కదా, దేవుడి కృప కదా, ఆయన దయాకిరీటం కదా నీ మీద ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాగనే కొన్నిసార్లు మనము దేవుని తక్కువరిచి ఉండొచ్చు. ఇప్పుడైనా ప్రభువా నన్ను కనికరించాయి, కొంచెం జ్ఞాపకం చేసుకయ్యా అని. నీవు నీ సొత్తు కాదు, విలువ పట్టి కొనబడిన వ్యక్తివి. కనుక నీ దేహముతో దేవుని మహింపరచు. దేనితోటి? నీ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచు. ఇక సంవత్సరమైనా కొత్త సంవత్సరంలోనైనా నీ దేహంతో నీ కుటుంబం కోసమే పోగులాడటం కాదు, నీ దేహంతో నీ పిల్లల కోసమే పోగులాడటం కాదు, నీ దేహంతో నీ భర్త కోసమే పోగులాడటం కాదు, నీ దేహంతో నీ భార్య కోసమే పోగులాడటం కాదు. ఇప్పుడైనా నీ దేహంతో దేవునిని ఏం చేయాలమ్మా? మహింపరచాలి. దేవుడు నువ్వు మహింపరితే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన్ని నువ్వు మహింపరిస్తే నిన్ను నన్ను ఆయన ఘనపరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని మహింపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. టెంట్లంట తిరిగే గాడిది యేసుప్రభుని ఎక్కించుకుంటే దాని జీవితం మారిపోయింది, దాని నడక మారిపోయింది. పట్టు చీరలు అయితే పట్టు చీరల మీద నడుచుకుంటే వెళ్ళింది. ఏంటది? ఏడమ్మా? గాడిద. ఎవరిని బట్టి గాడిదకి పట్టు చీర వేశారు? పైన ఏమన్నారు? యేసయ్యను బట్టి గాడిదకి పట్టు చీర వేశారు. కానీ పైన గాడిద లేకపోతే పట్టు చీరకి తన పెట్లో ఉన్నటువంటి పట్టు చీర ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద వేయరు. గాడిదకి అంత కెపాసిటీ లేదు. ఆ గాడిదకి ఎంత కెపాసిటీ రావడానికి గల కారణం ఏంటంటే యేసయ్యను ముగింపు వలన ఈరోజుని ఆ గాడిది సేవకుడు అనే దేవునికి స్తోత్రం. దేవుడికి నీ ఘనతని నీ చేతులతో నువ్వు నాశనం చేసుకుంటే తిరిగి నీ జీవితంలో సంపాదించుకోవాలి. గాడిద గొప్పదనం కాదు, గాడిద ఉయ్యారు వచ్చేసింది. దానికి గాడిదకి పట్టు చీర మీద నడిచేటప్పటికి ఎక్కడ లేని ఉయ్యారు వచ్చింది అంటాడు. దానికి దేనికి? ఎందుకని? పట్టు చీర మీద ఎప్పుడు నడిచింది అది? ప్రభుదాసు గుర్రం మీద ఎవడో సవారు చేస్తాడు, గాడిద మీద ఎవడో సవారు చేసి ఉన్నాడా? సవారు చేస్తే ఏం చేస్తుంది? ఎంతమంది చంపేస్తుందో తెలియదు, మనల్ని కూడా చంపేస్తుంది. దానికి బతుకంతా ఏం బతుకుది? మాట్లాడే వంకర టెక్కర బతుకు. గాడిద అంటేనే వంకర టెక్కర బతుకు సామిగా నడదది. అలాంటి గాడిద లాంటి మన బతుకుల్ని ఆయన వాహనంగా చేసుకుని ఆయన మోస్తూ ఉంటే ఈ రోజుని సంఘం అంతా కలిసి పట్టు చీరలు పొరుగుతున్నారు. ఎవరిని బట్టో తెలుసా? సేవకుడిని బట్టి, సేవకురాళ్ళని బట్టి కాదు, సేవకుడి మీద ఉన్న అభిషేకము.
సేవకుని మీద ఉన్న అభిషేకము, సేవకుని మీద ఉన్న పిలుపు, సేవకుని బట్టి రోజు సేవకుడి కుటుంబానికి గౌరవం. ఒక పాస్టర్ గారి భార్య ఒక మ్యాటర్ అమ్మ, పొద్దులమ్మ. పాస్టర్ గారి భార్య పొద్దులమ్మ. ఏమండి, బళ్ళకి వెళ్తే నమస్కారం పడతారు, పాఠాలు చెప్తే దానికి 60,000 70,000 తెచ్చుకుంటారు. తన జీవితకాలం అంతా ఆ స్కూల్లో పిల్లలు చెప్తూ చదువు చెప్తూ తన ఉద్యోగాన్ని కొనసాగించుకుంది. ఇప్పుడు 58 ఏళ్ళు 60 ఏళ్ళకో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఏం చేసిందమ్మా? రిటైర్మెంట్. ఏమండి బాబు గారు, 60 వచ్చిందంటే రిటైర్మెంట్, రైట్, ఇంక ఇంక్రిమెంట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రెస్ట్ తీసుకో, ఇంక పనికిరావు జాబ్కి. ఇంక్రిమెంట్ ఇచ్చి డబ్బు ఇచ్చి పెన్షన్ తీసుకోవాలి, ఇంటికి పంపించేస్తే ఇంటికి వెళ్ళిపోయి పనికి పోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? బైబిల్ పెట్టుకుని ఇప్పుడు దాకా పొంతలమ్మ గారు అనిపించుకున్న మనిషి ఇప్పుడు పాటరమ్మ గారు అనిపించుకుంటాను. ఏమంటే పొద్దులమ్మ పాటరమ్మ వద్దా, పాటరమ్మ పొద్దులమ్మ వద్దా? అవుతుందా? మాట్లాడమ్మా, అవుతుందా? పొద్దులమ్మే, పాటరమ్మే. ఎవరిని బట్టి పాటర్ గారిని పాటరమ్మ అంటున్నారు? పాస్టర్ గారిని బట్టి పాస్టర్ గారి భార్యని, పాస్టర్ గారిని బట్టి పాస్టరమ్మ గారు అంటున్నారు. అవునా కాదంటారా? మాట్లాడంటే అది అంచేత ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాదరి గారిని బట్టి వచ్చింది. పాస్టరమ్మ గారు, ఆ పొద్దులమ్మకి పాస్టరమ్మ ఉద్యోగం వచ్చింది అనమాట. ప్రియమైన దేవుడు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు మన అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక గంటలు ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక తలంతనిచ్చాడు దేవుడు. మనమందరము కూడా దేవుని ఆలయంలో ఇటుకలు వంటి వాళ్ళము. ఎన్ని ఇటుకలు కడితే ఈ గోడ అయిందండి? ఎన్ని ఇటుకలు కడితే గోడ అయిపోయింది? ఇక్కడ కూడా ఆగిపోయిందండి గోడ. చర్చి కట్టినప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. బెంచ్ ఊడిపోద్దేమో, డబ్బులు చూస్తే డబ్బులు లేవు, బెంచ్ ఊడిపోద్దేమో అనుకున్నా. ఎవరో చెప్పారు, ప్యాన్ కుమార్ గారు ఇంటాడా ఇటుకలు ఉన్నాయండి. ఆవిడ అడిగితే కాదందో, రైటే, సరే ఆవిడ అడిగితే మీరు వెళ్ళి ఆయన అడగండి, ఆయన కాదని వెళ్ళండి అని చెప్పి ఆవిడ చెప్పింది. నిజంగా ఆయనకి వెళ్ళి నిజంగా ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యోండి ఇటుకలు మీకు ఎందుకు అర్థాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇందులో ఏముంది? వారు ఏదో కట్టించుకోవాలని తీయించుకున్నటువంటి ఇటుకలు దేవుని మందిర గోడలో ఉన్నాయి. ఆశీర్వాదాలు వాళ్ళకి ఉండవా? నువ్వు చుట్టాలకి పడితే పోతాయి. చుట్టాలు తిన్న గొప్ప సిరిమంగళము. నువ్వు ఎవరెవరికి ఏమి పెట్టడానికి ఏమి రాదు. నీవు ఇచ్చిన ప్రతి ఇటుకి కూడా దేవుని మందిరంలో ఉపయోగపడుతుంది. ఈ రోజుని ఈ ఇటుకలు ఉపయోగపడినట్లుగా ఈ రోజుని దేవుడు లోకాల నుండి పాపాల నుండి నిన్ను విడిపించి విమోచించాడు. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఆ గోడలో నువ్వు ఒక ఇటుకగా ఉండాలని. మనమందరం ఇటుకలమే. మనమందరం ఇటుకలుగా వేర్చబడితే ప్రభు గొప్పగా ఉంటాడు మన మీద. ఆయన దయా కిరీటాన్ని గొప్పగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో చెప్పడానికి ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను కుదించేసుకుంటున్నాను. ఇంకా చక్కని మాటలు, ఆఖరి ప్రసంగము, ఆఖరి మాటలు జాగ్రత్తగా విని పాండిత్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా నడిచి మరి కొద్ది నిమిషాల్లో మన నూతన సంవత్సరం అడిగి పెడదాం. ప్రభువా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచయ్యా. ఇదిగో నా దేహంతో నిన్ను మహింపరుస్తానయ్యా, నా దేహంతో నిన్ను మహింపరుస్తానయ్యా. నువ్వు నన్ను గణపరుస్తావు తండ్రి. నీ దేహముతో దేవుని మహింపరచడానికి దేవుడు నీకైనా నాకైనా దేహాన్ని ఇచ్చాడు. అందుకే అంటున్నాడు ఆయన, నీవు నీ సొత్తు కాదు, నీ దేహము నీది కాదు, నాది అంటున్నాడు. అంచేత నీ దేహములో నా ఆత్మని పెడుతున్నాను. ఆత్మకు నీ దేహం ఏమై ఉన్నదంట? ఏమైంది? ఆలయమై ఉంది. ఈరోజు నువ్వేమై ఉన్నావు? ఇక్కడ దేవునికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయముగా ఉన్నారు. అనగా నీ హృదయమని గుడిలో యేసయ్యకి చోటిస్తావా? ఇచ్చుంటే ఇంకా పరిపూర్ణంగా ఇస్తావా? ఒకేంతవరకు ఇచ్చుండకపోతే ఇప్పుడైనా ఆయన హృదయం తెరిచి చూస్తున్నాడు. నిన్ను ఆయనలో కలుపుకోవాలని, ఆయనలో ఉండాలని, నీ గుడిలో ఆయన నివాసం ఉండాలని ఈ రోజుని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎన్ని ప్రసంగాలు విన్నావు సంవత్సరం అంతా? ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నావు నువ్వు? ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నావు, బయటికి విడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఏ పని ముట్టిపోయినా నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటావు. నీ ఇంట్లో కూడా చిన్న బంగారం ముక్కుంటే జాగ్రత్త పెట్టుకుంటావు, కొంచెం డబ్బు ఉంటే జాగ్రత్త పెట్టుకుంటాం, బంగారం ఉంటే జాగ్రత్త పెట్టుకుంటాం, వస్తువు ఉంటే జాగ్రత్త పెట్టుకుంటాం. నీకు అన్నీ గుర్తుంటాయి, అన్నిటి విషయంలో శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఉంటావు. కానీ దేవుని వాక్యం పట్ల, దేవుని పని పట్ల, దేవుని మందిరం పట్ల అవేమి నీకు గుర్తుండవు. మొన్న ఆదివారం వాక్యం ఏంటమ్మా చెప్పండి, మొన్న ఆదివారం వాక్యం ఏంటి తెలీదా? ప్రియమైన వాక్యం నువ్వేది మర్చిపోయిన పర్లేదు, కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. వాక్యమని ఆ బంగారాన్ని నీ హృదయమని గుండె గుడిలో దాచుకో. నువ్వు దాచుకుంటే ప్రభు నిన్ను అంచెంచెలుగా హెచ్చించాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే బంధు పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి నూతన నవీన స్వభావాన్ని ధరించుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో నీవును పరిశుద్ధుడిగా ఉండాలని, నీ దేహాన్ని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీవు నీ సొత్తు కాదు, నీవు వెలపిచ్చి కనబడిన వాడు, నీవు నా సొత్తు. నీవు నాకు ఆలయముగా ఉంటే నేను నీలోనే దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆఖరి మాటలు మన జీవితాల్లో నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.